ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడి వల్ల కాదు, పరిశుద్ధాత్మ దేవునిలో శక్తి తగ్గిపోయింది, పరిశుద్ధాత్మ దేవునిలో పోను స్తోమత తగ్గిపోయింది, పరిశుద్ధాత్మ దేవుడు ఏ అద్భుతాలు సూచక్రియలు జరిగించలేడు అని మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతున్న వారందరితో ఈరోజు దేవుడు మాట్లాడబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనం ఒకసారి చదివి సాయం చేయండి. మైక్ ఆన్ చేయడండి. వారి అవిశ్వాసమును బట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా వినాలి. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చెయ్యలేదు. మళ్ళా చదవాల వాక్యం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎందుకు యేసుక్రీస్తు అద్భుతాలు జరిగించలేదు? దేవుడు అద్భుతాలు చేయలేడా? దేవుడు కనులుండి చూడలేని దేవుడా? చెవులుండి వినలేని దేవుడా? ఎందుకని దేవుడు అక్కడ అద్భుతాలు చేయలేదంటే వారిలో ఉన్న అవిశ్వాసమును బట్టి. ఏంటమ్మా? వారిలో ఉన్న అవిశ్వాసమును బట్టి దేవుడు అక్కడ అద్భుతాలు చేయలేదు. విశ్వాసముతో ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం జరిగిస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేసే వారిలో విశ్వాసం ఉండాలి, ప్రార్థన చేయించుకునే వారిలో విశ్వాసం ఉండాలి. ఎక్కడి నుంచో వచ్చారు మీరు ఇక్కడికి. 100 కిలోమీటర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 1000 కిలోమీటర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ మీరులో విశ్వాసము లేకపోతే యేసుక్రీస్తు ఆనాడు ఏం చేయలేకపోయినాడు, ఈరోజు పాస్టర్ అమ్మ తేజ కూడా ఏమీ చేయలేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారిలో విశ్వాసము లేకపోవడము ద్వారా దేవుడు అద్భుతము చేయలేదు. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుడు తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. హల్లెలూయా, హల్లెలూయా. వారి అవిశ్వాసమును చూసి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశ్చర్యపోయాను. ఏం చేస్తున్నాడు? ఆశ్చర్యం. నిజంగా అండి, ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా అయితే విశ్వాసం లేని వారిని చూసి ఆశ్చర్యపోయారో, ఈ దినాలలో కూడా నిజంగా ఇలాంటి సేవకులు కూడా ఉన్నారా? ఇలాంటి విశ్వాసులు కూడా ఉన్నారా? విశ్వాసము లేని వారు అనేక మంది ఉన్నారు. నా చర్చిలో చేతులు లేని వాళ్ళకి చేతులు ఇస్తావా పాస్టర్ అమ్మ తేజ? నా చర్చిలో కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, కాళ్ళు ఇస్తావా పాస్టర్ అమ్మ తేజ? స్వస్థత చేస్తావా? ఎంత బాధాకరం అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
కాకినాడలో మీటింగ్ జరిగింది. కాకినాడలో మీటింగ్ జరిగితే ఒక అమ్మ, కుష్టి రోగం కలిగినటువంటి ఒక అమ్మని తీసుకొచ్చారు. నేను పార్టీలో ఉన్నప్పుడు ఈ ధర్నా చేసేవాడిని. ఎలా? వర్ధిల్లాలి సిపిఎంఎల్ డెమోక్రసీ అని నినాదం చేసేవాడిని. ఏది? ఎంపీడీఓ ఆఫీసుల ముందు, కలెక్టర్ ఆఫీసుల ముందు, ఆర్టీఓ ఆఫీసుల ముందు, ఏటీడబ్ల్యూ ఆఫీసుల ముందు ధర్నా చేసేవాడిని నేను, స్టూడెంట్ సమస్యల కోసం. నేను ఇలా వాక్యం చెప్తున్నాను, నా ముందు నిల్చొని స్వస్థపరచాలా పాస్టర్ అమ్మతేజ, స్వస్థపరచాలా పాస్టర్ అమ్మతేజ. ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? అవిశ్వాసులు వీళ్ళు. మళ్ళీ సేవకులుగా పిలువబడుతున్నవారు స్వస్థపరుస్తావా లేదా? స్వస్థపరుస్తావా లేదా? ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ అవిశ్వాసులను చూసి ఏ విధంగా అయితే ఆశ్చర్యపోయాడో, ఈరోజు క్రైస్తవ సమాజం అంతా కూడా అటువంటి వారిని చూసి ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అద్భుతాలు లేవా? సూచక్రియలు లేవా? స్వస్థతలు లేవా? జగన్ బ్రదర్ వాళ్ళ అమ్మున్నారా? ఇక్కడ అమ్మున్నారా? జగన్ బ్రదర్ వాళ్ళ అమ్మ రాలేదా? 3 సంవత్సరాలు అయిపోయింది, క్యాన్సర్. ఆ అమ్మ వయసు 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలు. ఆ బిడ్డను దేవుడు కాపాడి రక్షించి స్టిల్ ఈ రోజు వరకు కూడా చేను పనులన్నీ చేస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు, స్వస్థతలు లేవంటే లేవా? లేకపోవడం ఏంటండి? అనేకమైనటువంటి సాక్ష్యాలు, అనేకమైనటువంటి దేవుడు అద్భుతాలు జరిగిస్తుంటే లేవు. ఉన్నాయా? ఉన్నాయి అయితే చెయ్యి. ఇప్పుడే కాలు వచ్చేయాలి, ఇప్పుడే చేతులు వచ్చేయాలా? ఇటువంటి వారిని చూసి పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, హల్లెలూయా. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 11వ అధ్యాయం 24వ వచనం. 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు వీలైతే రాసుకోండి. మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్మాలి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. దైవ సేవకులు ఇక్కడ నుండి ప్రార్థన చేసేటప్పుడు మనము పొందుకొని ఉన్నామని ఏం చేయాలి? నమ్మాలి. చెప్పాలా? గట్టిగా నమ్మాలి. చెప్పాలా డాడీ? నమ్మాలి. ఏం చేయాలి డాడీ? నమ్మాలి. ఏం చేయాలా? నమ్మాలి. కాదు, ఎగతాళి చేయాలా? ఏం చేయాలా? ఎగతాళి చేయాలా? ఒక పాస్టర్ ఎదుగుతున్నాడంటే వాడిని ఎట్లా తొక్కాలా, ఆయనని ఎట్లా నాశనం చేయాలా? ఒక ఆయన అంటాడు, మేము 30 సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నాం, మేము మందిరాలు కట్టలేకపోయినాం, వాడు ఎట్లా మీటింగ్లు పెడతాడు అన్నీ? నా తప్పది. ఆయన ఒక్క పోస్టర్ వేయట్లేదు. పాస్టర్ అమ్మతేజ వైజాగ్లో ఒక్క పోస్టర్ వేయలేదు, ఒక్క పాంప్లెట్ పంచలేదు. అన్ని వేల మంది ఎట్లొస్తారు? ఏదో జిమ్మికి చేస్తాడు. జిమ్మికి చేస్తే జనాలు వస్తారా? చెప్పాలా? అసలైన సీక్రెట్ తెలియదు వాళ్ళకి. నమ్మాల అంతే. ఆమెనండి. ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలంట? ఏం చేయాలి? నమ్మాలి. నమ్మినప్పుడు ఏం జరుగుతుంది? హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా.
అయ్యగారు నేను ఆంధ్ర నుంచి వచ్చానండి, అయ్యగారు నేను చెన్నై నుంచి వచ్చానండి, అయ్యగారు నేను నెల్లూరు నుంచి వచ్చానండి, అయ్యగారు నేను బెంగళూరు నుంచి వచ్చానండి. నో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా, నువ్వు నమ్మకపోతే ఎన్ని గంటల ప్రయాణం చేసి వచ్చినా వేస్ట్. నువ్వు ఎన్ని గంటల ప్రయాణం చేసి వచ్చినా వేస్ట్. నువ్వు నమ్మకపోతే ఎంత పరిచర్య చేసినా వేస్ట్. నువ్వు ఎంత సేవ చేసినా అసలు నీలోనే నమ్మకం లేకపోతే నీ సంఘంలో ఏం అద్భుతాలు జరుగుతాయి? దేవుడు ఏం చెప్తున్నాడో, ప్రార్థన చేసినప్పుడు నువ్వు పొందుకున్నావని నమ్మాలి. నువ్వు నమ్మడం ఫస్ట్ చేయాల్సిన పని ఫస్ట్ చేయకుండా ఆ లాస్ట్ అద్భుతం చెయ్యి. కాకినాడలో అద్భుతం చేయలేని పాస్టర్ అమ్మ తేజ యేసుప్రభ. పాస్టర్ అమ్మ తేజ ఎవరు? ఒక నార్మల్ పర్సన్. అద్భుతము చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 15వ అధ్యాయం 29వ వచనం. 15వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చదువు డాడీ. అప్పుడు ఆ మార్గమున వెళ్ళుచున్నవారు తమ తల లూచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనమని చెప్పి ఆయనను దూషించిరి. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేస్తున్నారు. ఎవరిని చేస్తున్నారు డాడీ ఇక్కడ? యేసయ్యని. ఎవరిని చేస్తున్నారు? యేసయ్యని. ఏమని చేస్తున్నారు? వీడు ఇతరులను రక్షించెను, ఈ ఇతరులను రక్షిస్తాడంట, తను తాను రక్షించుకోలేని ఈయన చెప్పు, తన్ను తాను రక్షించుకోలేని ఈయనంట వేరే వాళ్ళని రక్షిస్తాడంట అని సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకోమని ఆయన దూషించిరి. 30 సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకోనమని చెప్పి ఆయనను దూషించిరి. ఎవరు వీళ్ళు దూషించేది? శాస్త్రులు, ప్రధాన యాజకులు. ఈ జాతి అక్కడి నుంచి వచ్చిన జాతి ఇది. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. యేసు ప్రభువునే విమర్శించిన జాతి ఈ జాతి. యేసు ప్రభువునే వదిలిపెట్టలేదు. నిన్ను నన్ను వదిలిపెడతారా వీళ్ళు? అక్కడ ఏంటి పాయింట్? యేసు ప్రభువుకి పేరు వచ్చేస్తుంది. యేసు ప్రభువుని అందరూ రాజుల రాజు, ప్రభువుల ప్రభు అని చెప్పి పొగుడుతున్నారు. యేసు ప్రభువుకి పేరు వచ్చేస్తుంది. ఎట్టి పరిస్థితులలో యేసు ప్రభువుని తొక్కాలనుకున్నారు, యేసు ప్రభువుని ఎగతాళి చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీకు దమ్ముంటే నిన్ను నువ్వు రక్షించుకో. నీకు దమ్ముంటే ఆహా దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా. 3 దినములలో కట్టువాడా. చూడండి యేసు ప్రభుని ఏమని ఆహా అంటే వీళ్ళు ఒంట్లో భయం ఉందా అంటే ఒకటి గమనించాలా మనం. ఉంటే తల్లిదండ్రుల భయమైన ఉండాలా. ఇటు చూడండి, ఉంటే తల్లిదండ్రుల భయమైన ఉండాలా, లేకపోతే దేవుని భయమైన ఉండాలా. ఈ 2 భయాలు లేనోళ్ళు ఇట్లనే తెగిస్తారు. అర్థమవుతున్నాయా వ్యర్థమవుతున్నాయా మాటలు? ఉంటే తల్లిదండ్రుల భయం ఉండాలి, లేకపోతే దేవుని భయమైన ఉండాలి. ఈ 2 భయాలు లేని వాళ్ళని ఏమంటారు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు అంటారు. కొట్టండి గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం కనుక 25వ వచనం. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చేయి
ఆయన పక్కలో ఉంచితే గాని ఆ, నమ్మనని ఆ, వారితో చెప్పాను. 27. తరువాత తోమాను ఆ, చూచి ఆ, నీ వేలు ఆ, ఇటు చాచి ఆ, నా చేతులు చూడుము, ఆ, నీ చెయ్యి ఆ, చాచి ఆ, నా పక్కలో ఉంచి ఆ, అవిశ్వాసివి కాక ఆ. విశ్వాసివై ఉండుమనెను. ఆమేన్. 29. యేసు ఆ, నీవు నన్ను చూచి నమ్మితివి. ఇదిగో చూడండి, అందరు ఇటు చూడండి. యేసు ఇటు చూడండి అమ్మా. 29 చదవండి. యేసు ఆ, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ఆ, ధన్యులని ఆ. అతనితో చెప్పాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు, కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామంలో నీ గర్భాన కుమారుడు పుడతాడంటే సాతాన్ గాడు చెప్పే మాట ఏంటి? చూసిన తర్వాత నేను నమ్మాలంటాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే చూడక నమ్మేవారు ధన్యులు అంటున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడక నమ్మేవారు ధన్యులు. ఆమేన్. నువ్వు జై అద్భుతం చేస్తావా? జై వచ్చాయి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి వారిని చూసి పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తున్నాడు. అలాంటి వారిని చూసి పరిశుద్ధాత్మ దేవుడు కృంగిపోతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, హల్లెలూయా. మత్తయి సువార్త, లూకా సువార్త 17వ అధ్యాయం 6వ వచనం చదవండి. లూకా సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. వీలైతే రాసుకోండి ఇవన్నీ. ప్రభు మీరు ఆవగించంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడదువని చెప్పినప్పుడు గట్టిగా చెప్పట్లు. హల్లెలూయా. ఎంత విశ్వాసం ఉండాలి? ఆవగింజంత చెప్పాలి మీరంతా. ఆవగింజంత చెప్పాలి మీరంతా. ఆవగింజంత. చెప్పుడు మాటలు విని విశ్వాసంలో దిగజారిపోవద్దు. యేసు ప్రభువుని కూడా ఈ విధంగానే మ్యానిపులేట్ చేశారు. యేసు ప్రభువుని కూడా చిత్రహింసలు పెట్టారు. యేసు ప్రభువుని కూడా ఇప్పుడంటే ఇప్పుడు అద్భుతం చేస్తావా లేదా, ఇప్పుడు ఏదో ఒకటి సూచన చూపించు అని యేసు ప్రభువుని అడుగుతున్నారు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 1వ వచనం చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం అప్పుడు 16వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు పరిసయ్యులను సద్దుకయ్యులను వచ్చి ఆయన శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపమని ఆయన అడుగగా, ఎవరు వీళ్ళు అడిగేది? పరిసయ్యులు సద్దుకయ్యులు. క్లియర్ గా పరిసయ్యులు సద్దుకయ్యులు. ఆమేన్. ఈ పరిసయ్యులు సద్దుకయ్యులు ఈ రోజు కాదు, ఆ రోజు కూడా ఉన్నారు. ఆమేన్. మీరు కాకినాడలో చూసారేమో, బైబిల్లో ఎప్పటి నుంచో ఉన్నారు వీళ్ళు. ఎందుకు ఈ విధంగా యేసు ప్రభుని హింసించారు వీళ్ళు? ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అవిశ్వాసులు. వీళ్ళు ఏమని అంటున్నారు ఇక్కడ? ఆకాశము నుండి ఒక సూచక్రియను తమకు చూపమని. సూచక్రియలు చూపెట్టాలా, అయితేనే నమ్ముతాం. నమ్మకు, నిన్నెవడ్రా నమ్మమన్నది? నువ్వు నమ్మితే ఏమైనా యేసేకి ఉపయోగం ఉందా? నువ్వు ఒక్కడివి నమ్మితే యేసేకి పెద్ద కిరీటం ఏమైనా వస్తుందా? యేసు ప్రభువుకి ఏమైనా పెద్ద కిరీటం ఏమైనా వచ్చేస్తుందా? నువ్వు స్తుతించకపోయినా రాళ్ళు నా యేసయ్యను స్తుతిస్తాయి. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. వేల దేవదూతలతో కొనియాడబడుతున్న నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఒక్కడివి నమ్మకపోతే ఏంట్రా బాబు?
నా ప్రభు ఆనాడే చెప్పాడు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకైల జాతి ఉంది. ఈ జాతి మామూలు జాతి కాదు, అవిశ్వాసుల జాతి. చెయ్యి, ఇప్పుడు చేస్తావా లేదా? సూచక్రియ ఇమీడియట్ గా చేయాలి. వాళ్లకు సపోర్ట్ చేసే కొంతమంది పాస్టర్లు అనుకుంటున్నారు, వాళ్ళు అనుకునేది ఏంటంటే పాస్టర్ అమ్మ తేజ ఒక్కడనే టార్గెట్ చేస్తున్నారు, పాస్టర్ అమ్మ తేజని తొక్కేశారు. నువ్వు ఎవడరా నన్ను తొక్కేది? ప్రైజ్ ది లార్డ్. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ పరిచర్య చేస్తున్న సేవకులు అనబడుతున్న వీళ్ళందరూ వీళ్ళ చర్చికి వస్తారు. చర్చికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? అయ్యగారు జ్వరం వస్తుంది, అయ్యగారు ప్రార్థన చేయండి అంటే, ప్రార్థన కీర్తన ఏం లేదు, వెళ్ళిపో. ఎవరు? ఈ శాస్త్రులకు, పరిసయ్యులకు, సద్దుకైలకు సపోర్ట్ చేసే టీం ఉంది. చూసావు? సపోర్ట్ చేసే టీం ఉంది కదా, సెల్లు చూసే వాళ్ళందరికీ తెలుస్తుంది ఆ టీం ఎవరో. పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. విశ్వాసులు కూడా స్వస్థతలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మీ సేవకులు మాట్లాడుతున్నారేమో. ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు నాకు ప్రార్థన చేయండి అంటావా నువ్వు? చెప్పాలా? చేపించుకుంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికిప్పుడు సూచక్రియ జరగాలంట. ఎవరిని అంటున్నారు? యేసయ్యని. ఎవరు అంటున్నారు? పరిసయ్యులు, సద్దుకైలు అంటున్నారు. 3వ వచనం చదువు డాడీ. 4 చదువు. వ్యభిచారులైన చెడ్డతరము వారు, ఈ వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ అడుగుచున్నారు. ఎవరితో అన్నాడినా? యేసుక్రీస్తు ప్రభుల వారు పరిసయ్యులతో సద్దుకైలు ఏమడుగుతున్నారు? సూచక క్రియ. మీకు అర్థమవుతుందా నాన్న నా మాట? పరిసయ్యులు, సద్దుకైలు వచ్చేసారు యేసు ప్రభు దగ్గరికి. ఇప్పుడే ఆకాశము నుండి సూచక్రియ మాకు కనబడాలి అంటే వాళ్ళు అక్కడున్నారు. ఇటు పక్క ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. శిష్యులతో ఇట్లా తిరిగి యేసు ప్రభు అన్నారు ఏమని? వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. సూచక్రియలు అడుగుతున్నారు. వాళ్ళ బతికేందో యేసేకు తెలియదా? చెప్పాలా? మీరంతా చెప్పాలా? ఎంత దాచుకున్నా దాగుతుందా? వాళ్ళ బతుకులేందో తెలియవా? వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ నడుగుచున్నారు. ఆమేన్. చదువు డాడీ. అయితే యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాడంట. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఆ రోజే యేసు ప్రభువుని వెంటాడారు ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలు. ఎక్కడ అడిగారు? మీరు చాలా జాగ్రత్తగా వినాలి. శిష్యుల ముందే అడిగారు, ప్రజల ముందే అడిగారు. ఎందుకు? యేసయ్య పరువు తీయాలని. మీకు అర్థమవుతుందమ్మా? యేసు ప్రభు పరువు తీయాలని ప్రజలందరి ముందే అడిగారు. యేసు ప్రభువుని డిగ్రేడ్ చేయాలి, యేసు ప్రభువుని తొక్కేయాలి. మేము గ్రేట్. అబ్బో, యేసు ప్రభుని అంత అడిగారేంటి వీళ్ళు? అంటే యేసు ప్రభువుని అడిగారంటే ఏంటి? గ్రేట్ మేము. హల్లెలూయా. కానీ వారి బ్రతుకేందో వ్యభిచారులతో వారిని దేవుడు పోల్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. వ్యభిచారులతో వారిని పోల్చాడు. ఇప్పటికిప్పుడు సూచక్రియ జరిగిస్తావా లేదా? ఇప్పటికిప్పుడు అద్భుతం చేస్తావా లేదా?
ఇప్పటికిప్పుడు చెయ్యి లేదు, చెయ్యి తీసుకొస్తావా లేదా? ఇప్పటికిప్పుడు కుంటోళ్లకు కాళ్ళు తీసుకొస్తావా లేదా? ఇప్పటికిప్పుడు కుష్టు రోగులకు స్వస్థత అంటే ఆ ప్రార్థన చేస్తావా లేదా? ఇప్పుడే రావాలి అంటే ఇది ఏ జాతి? ఇది పరిసయ్యులు సద్దకైల జాతి. విశ్వాసం లేని ప్రజలు వీళ్ళు. ఓపిక పడతా అంటే ఎక్కువ చేస్తున్నారు. మీ జాతి గురించి నాకు తెలియదా? ఆనాడు యేసు ప్రభువునే విడిచిపెట్టలేదు. నిన్ను నన్ను విడిచిపెడతారా వీళ్ళు? చిన్న వయసులో వీడు గొప్పోడైపోతున్నాడు. వీడి మీటింగ్కి 1000 మంది వచ్చేస్తున్నారు. మీటింగ్కి ఎవరు వెళ్ళొద్దు. అమ్మతేజ దొంగ. హల్లెలూయా. దీంట్లో ఈర్ష్య కనపడుతుందా లేదా? చెప్పాలా? ఈర్ష్య కాదు, ఇంకో 4 రోజులైతే హార్ట్ అటాక్ వస్తుంది వాళ్ళకి. కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రతి సేవకుడు కూడా ఆలోచించాలి. ఇప్పుడు నాది గ్రామీణ ప్రాంతం, ఇక్కడ పరిచర్య చేస్తున్నా, అవునా? పరిచర్య చేస్తున్నప్పుడు ఇప్పుడు మా బంతి బ్రదర్ ఉన్నాడు, మిర్చి పంట వేస్తాడు, విత్తనాలు తీసుకొచ్చినప్పుడు అయ్యగారు విత్తనాలకు ప్రార్థన చేయండి అంటాడు. అవునా లేదా? విశ్వాసంతో వస్తాడు ఆయన, సేవకులతో ప్రార్థన చేయించుకోవాలని. విత్తనాలకు ప్రార్థన చేయమని ఎక్కడుంది బైబిల్లో? నడా. ఇదేమన్నా న్యాయమా? అన్యులు ఏం చేస్తారు? అన్యుల గుళ్ళ దగ్గరికి పోయి ఆ విగ్రహం దగ్గర పెట్టి మళ్ళీ నెక్స్ట్ రోజు తీసుకొచ్చుకుంటారు. ఇంకొంతమంది ఉంటారు, ఎగ్జామ్ రాస్తారు, ఆమెన్, పెన్నుకు ప్రార్థన చేయి, ఫ్యాడ్కు ప్రార్థన చేయమంటారు. చేయాలా వద్దా? చెప్పాలి నాన్న, చెప్పాలా? హల్లెలూయా. ఇంకొంతమంది ఉంటారు, అయ్యగారు నాకు పిల్లలు పుట్టట్లేదు అయ్యగారు, ఈ పండుగ ప్రార్థన చేయండి అయ్యగారు. ఈ పండు ఏ విధంగా, ఈ చెట్టు, ఈ కాయలు ఉన్నటువంటి పండు చెట్టు ఏ విధంగా అయితే ఫలాలు ఫలిస్తుందో నా కడుపు కూడా ఫలించాలా, చిన్న ప్రార్థన చేయండి అయ్యగారు. అమ్మ కాయల్లో వేయలేం ఎలా? హల్లెలూయా. కుదురుతుందా ఇదంతా? విశ్వాసం మనలో ఉండాలి. ఈ శాస్త్రుల, పరిసయ్యుల, సద్దకైల ఆత్మ కలిగి ఉంటే అద్భుతాలు జరగవు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును. నా యందు విశ్వాసముంచువాడు చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా చప్పట్లు కొట్టు. గట్టిగా కొట్టాలి. గట్టిగా చప్పట్లు. గట్టిగా కొట్టు. గట్టిగా. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు యేసయ్య? నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. ఎవరు చేయగలుగుతారు? ఆయన యందు విశ్వాసముంచువాడు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలు చేయలేరు. ఈ శాస్త్రుల, పరిసయ్యుల, సద్దుకైలు కలిగినటువంటి ఆత్మ కలిగినటువంటి వారు అద్భుతాలు చేయలేరు. ఎవరు చేస్తారు? ఆయన యందు విశ్వాసము కలిగిన వారు చేస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు అని నిజ స్వరూపం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. చెప్పాలా? అసాధ్యము. చెప్పు చెల్లి, అసాధ్యము. విశ్వాసం ఉందా? చెప్పురా.
అటు ఇటు ఉందా? నమ్మకం ఉందా? అటు ఇటు ఉంటే ఈ మాటలు విను. ఆమేన్. యేసు ప్రభువు ఆ మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మరలా చదువు. విశ్వాసములే నాయందు విశ్వాసం ఉంచువాడును. ఫస్ట్ నుంచి నేను వెళ్ళిపోతున్నాను, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, తండ్రి యొద్దకు వెళ్ళిపోచున్నాను. నేను చేయు క్రియలు, నేను చేసిన క్రియలు నాయందు విశ్వాసం ఉంచువాడును చేయును. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. రిఖమల రబా షెకెదియాల రబా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవంటే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నా యందు విశ్వాసం ఉంచువారు, నా యందు విశ్వాసం ఉంచువారు, నేను చేయు క్రియలు, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును. ఆమేన్. వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. అనేక అద్భుతాలు దేవుడు జరిగిస్తున్నాడు. అరే, మీ ముందు నిలుచున్న నేను ఒక అనాథనండి. తల్లి చనిపోయి తండ్రి విడిచిపెడితే ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్నోడిని నేను. ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్న అమ్మ తేజను నేను. అమ్మ తేజ అనే పేరు మామూలుగా రాలే. అమ్మ ప్రేమకు దూరమైన నేను, ఆ అమ్మ గోరుముద్దకు దూరమైన నేను, అమ్మ వడికి దూరమైన నేను ఈరోజు అనేక మందికి, అనాథ వృద్ధులకు, అనాథ పిల్లలకు ఈరోజు తండ్రిగా మారానంటే ఇది అద్భుతం కాదా? ఎక్కడెక్కడి నుంచో మీరు చూశారు. ఇంత చిన్న వయసులో ఇదంతా జరగాలంటే నా వల్ల అవుతుందా? చెప్పండి, నా వల్ల అవుతుందా? నేనేమైనా గొప్పోండా? లేకపోతే ఆకాశం నుంచి ఊడిపడ్డా? ఇక్కడ క్యాంపస్లో నాకు ఒక తల్లి లేరు, తండ్రి లేరు, బంధువులు లేరు, రక్త సంబంధికులు లేరు. ఈరోజు నన్ను ఈ విధంగా నిలుచోబెట్టింది పరిశుద్ధాత్మ దేవుడు కాదా? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నా రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. దయచేసి ఈ శాస్త్రుల మాటలు, పరిసయ్యుల మాటలు, సద్దుకైల మాటలు వినడానికి వీలు లేదు. దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. రెండో రాజుల గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. రెండో రాజుల గ్రంథం. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతన్ని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములు రౌతులు నీవే అని ఏడ్చెను. ఎవరిక్కడ ఏడ్చేది? రాజు. హల్లెలూయా. 14వ వచనం మరలా చదువుడాడు. అంతట ఎలీషా మరణకరమైన రోగము చేత. చూడండి, ఎలీషా ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి. కొట్టాల గట్టిగా చప్పట్లు, కొట్టాల గట్టిగా చప్పట్లు, కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టాల గట్టిగా చప్పట్లు, కొట్టాల. హల్లెలూయా. అన్ని అద్భుతాలు చేసినటువంటి ఎలీషా ఏ వ్యాధితో ఉన్నాడమ్మా? మరణకరమైన రోగము. ఆమేన్, ఆమేన్. ఆయనలో శక్తి లేదా? ఎలీషాలో శక్తి లేదా? ఆయన స్వస్థపరచుకోలేడా? చెప్పాలా? చెప్పండి, విమర్శించే పాస్టర్లారా చెప్పండి. ఆయనలో శక్తి లేదా? ఎందుకు?
ఎలీషా మరణకరమైన రోగముతో ఉన్నాడు. ఆమేన్. ఒక్కసారి 20వ వచనం చదువు. 21 చదువు. కొందరు ఒక శవమును పాతిపెట్టుచు, చూడండి చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ. ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా, ఎలీషా యొక్క సమాధిలో, చూడండి బా ఎంత అద్భుతం. ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దించిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు, అంటే ఎముకలకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికెను. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిపోయిన ఎముకల్లో జీవమున్నది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలి. yes ఆమేన్. ఏమైంది? చనిపోయిన వ్యక్తి బ్రతికి కాళ్ళు మోపి నిలిపాను. హల్లెలూయా. ఎవరెముక తాకింది చనిపోయిన వ్యక్తికి? ఎలీషా ఎముక తాకగానే చచ్చిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఆమేన్. అదే ఎలీషా ఎలా చనిపోయాడు? మరణకరమైన రోగము. అదే ఎలీషా ఎలా చనిపోయినాడు? మరణకరమైన రోగముతో చనిపోయాడు. ఎందుకు దేవుడు ఎలీషాను బతికించలేడా? ఆయన ఇష్టం అదే. యేసుక్రీస్తు ప్రభుల వారు 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో మహా అయితే 3 బ్రతికించాడు, అంతేనా? చనిపోయిన వాళ్ళని లేపాడు. 3.5 సంవత్సరాలలో 3 చనిపోయిన వారిని లేపాడు. అంటే ఆనాడు ఎవరు చనిపోలేదా? అందరిని ఎందుకు దేవుడు కాపాడలేదు? అందరి రోగాలు ఎందుకు బాగు చేయలేదు? దేవుని ఇష్టం. ఎవరికి స్వస్థత ఇవ్వాలన్నా, ఆమేన్, ఎవరికి చనిపోయే వారిని బ్రతికించాలన్నా అది దైవ నిర్ణయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని బ్రతికించాలన్నా, ఎవరిని చనిపోయిన వారిని లేపాలన్నా అది దైవ నిర్ణయము. యేసు ప్రభువుల వారు లోక రక్షకుడు, సర్వ సృష్టికర్త, సజీవుడైన యేసయ్య 3 బ్రతికించాడు. అంటే 3.5 సంవత్సరాలలో అసలు మరణాలే జరగలేదా? జరిగాయి. కానీ 3 దేవుడు లేపాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని బ్రతికించాలన్నా, ఎవరిని స్వస్థపరచాలన్నా అది దైవ నిర్ణయం. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈ అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వస్తున్నాయి. ఎందుకంటే స్వార్థ ప్రియులు, స్వార్థం. ఒకరి పరిచర్య డెవలప్ అయిపోతుంది, ఒకడు గొప్పవాడు అయిపోతున్నాడు, వాడిని ఎట్లా తొక్కాలా, ఎట్లా నాశనము చేయాలా. అమ్మతేజ చేసేయాలన్ని జిమ్ముకులు, అమ్మతేజ చేసేయాన్ని మోసాలు, అమ్మతేజ చేసేయాన్ని ఇంకొక పాస్టర్ చేసేయాన్ని మోసాలు. అంటే మీరే కరెక్టా? స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు. అసలు దేవుడు ఏం చేయలేడు. అసలు యేసు ప్రభువులో శక్తి లేదు. అసలు యేసు ప్రభువుని నమ్ముకోవడం దండగా. అసలు యేసు ప్రభువుని నమ్ముకుంటే అసలు స్వస్థతే జరగదు. యేసు ప్రభువుని నమ్ముకుంటే అసలు ఆశీర్వాదాలు రావు. అసలు యేసు ప్రభువుని నమ్ముకోవడం దండగా అని వర్తమానము రిలీజ్ చేస్తున్న మీరు మంచోళ్ళు, దేవుడు గొప్పోడు, దేవుడు శక్తిమంతుడని ప్రకటిస్తున్నటువంటి అమ్మ తేజ గారు దండగా
వారికి సపోర్ట్ చేస్తున్న కొంతమంది సేవకులు క్రైస్తవ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు వారి వర్తమానాల ద్వారా. క్రైస్తవ సమాజమా, చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. బీ కేర్ఫుల్ తిమోతి. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి చెప్తున్నాడు, తిమోతి బీ కేర్ఫుల్. అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు రాబోతున్నాయి. వాళ్ళు స్వార్థ ప్రియులు రాబోతున్నారు, ధనాపేక్షం కలిగినటువంటి రాబోతున్నారు, బింకములాడు వారు రాబోతున్నారు, ఈర్ష్య కలిగినటువంటి వాళ్ళు రాబోతున్నారు, ఒకరంటే ఒకరికి పడని వారు రాబోతున్నారు. అరే ఆదివారం పాస్టర్ అమ్మ తేజే, శుక్రవారం పాస్టర్ అమ్మ తేజే, ఎక్కడ మీటింగ్ పెట్టిన పాస్టర్ అమ్మ తేజేనా? అసలు దేవుడి గురించి చెప్పరా? ఇక మొత్తం పాస్టర్ అమ్మ తేజ, పాస్టర్ అమ్మ తేజ. అక్కడ కూర్చున్న విశ్వాసులైనా గమనించాలి. ఈయన ఊరికే పాస్టర్ అమ్మ తేజ, పాస్టర్ అమ్మ తేజ, పాస్టర్ అమ్మ తేజ. అసలు దేవుడి గురించి చెప్పే టైం లేదా? ఈ లైవ్ చూస్తున్న వారు కూడా వినాలి. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుడు శక్తిమంతుడు, దేవుడు సమర్థుడు, దేవుడు ఏ రోగాన్నైనా నయము చేయగలిగే దమ్ము కలిగిన దేవుడు. కానీ ఆ దమ్ము విశ్వాసముతో ఉండాలి. విశ్వాసము లేకుండా ఆ దమ్ము రాదు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత్య దినములలో 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం. 3వ అధ్యాయం 1వ వచనం చదువుడండి. అంత్య దినములో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు. అహంకారం అంటే ఏంటి? గర్వం. నేనే గొప్ప. వాడు బచ్చగాడాడు. బైబిల్ మొత్తం మాకే తెలుసు. అహంకారం. దూషకులు అంటే ఎవరు? దూషించేవారు, దొంగ గింగ అని మాట్లాడేవారు దూషకులు. అరే నేను పుట్టిందే పచ్చి పల్లెటూరులో, నేను నోరు తెరిస్తే ఆయనకు రావు, నాకు వచ్చిన బూతులు. నేను మాట్లాడలేనా చెల్లెమ్మా? చెప్పాలరా బేట, మాట్లాడలేనా? కానీ యేసయ్య తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో బాప్తిసం తీసుకున్న తర్వాత ఫస్ట్ తేజ చచ్చిపోయాడు. హల్లెలూయా. దూషకులు ఎంతసేపటికి పాస్టర్ అమ్మ తేజ దొంగ, పాస్టర్ అమ్మ తేజ, ఎవడు పాస్టర్ అమ్మ తేజ? దేనికి పనికిరానివాడు. ఆ రోజు ఆ గాడిదను దేవుడు వాడుకుంటే ఈ రోజు ఈ గాడిదను దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ పరిచర్య ద్వారా ఎంతమంది అన్యులు రక్షణలోకి వస్తున్నారు. ప్రతి ఆదివారం ఇక్కడ బాప్తిసాలు జరుగుతున్నాయి. ప్రతి ఆదివారాలు అనేక మంది ఆత్మల రక్షణలోకి వస్తున్నాయి. ఈ శాస్త్రుల మాటలు, పరిసయ్యుల మాటలు, సద్దుకైల మాటలు విని చాలా మంది వెనక్కి వెళ్ళారు. వెనక్కి వెళ్ళిన వారు ఎవరికి నష్టం? పాస్టర్ అమ్మ తేజ గారికి ఏమైనా నష్టమా? చెప్పాలా? చెప్పుడు మాటలు వింటే చెడిందాకా చూడాలా? అయ్యగారు వేస్ట్ గిన్నానండి వాళ్ళ మాటలు, దేవుడు గొప్పడండి బాబా అనా? దేవుడు గొప్ప దేవుడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన అంటాడు, తాడేపల్లిగూడెం వస్తే నిన్ను చంపుతాం, తాడేపల్లిగూడెం జనాల మధ్యలో నీ పరువు తీస్తాం, తాడేపల్లిగూడెంలో గొడ్డలి పట్టుకొని ఉంటా. ఏరా కామెంట్లు అన్నీ ఉన్నాయా? అన్ని పెట్టండి. పచ్చి బూతులు తిడుతున్నారు. అది వాళ్ళ సంస్కారం. ఎవరి సంస్కారం? శాస్త్రుల సంస్కారం, పరిసయ్యుల సంస్కారం,
సద్దుకైల సంస్కారం, ఆ జాతి బూతులు మాట్లాడే జాతి అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దూషకులు రాబోతున్నారు తిమోతి. పైకి భక్తి గల వారి వలె ఉండి పైకి ఎట్లుంటారు? ఓ దేవుని కోసం దిగొచ్చిన దూత. దాని శక్తిని ఆశ్రయించలేని వారు, దాని శక్తి ఉండదు. పైకి భక్తి కలిగిన వారిగా లడ 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 మాట్లాడతారు, కానీ లోపల శక్తి ఉండదు. శక్తి ఉంటుందా? శక్తి ఉంటుందా? నో, శక్తి ఉండదు. కాబట్టే స్వస్థతలు లేవు. శక్తి ఉండదు కాబట్టే అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు అని మాటలాడుతున్న వారు, ఈరోజు నేను చెబుతున్నాను, ఇప్పుడు కావాలని దయ్యం పట్టినట్టుగా చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. పాస్టర్ అమ్మ తేజ పరిచర్యను బ్లేమ్ చేయాలని నేను చెప్పినాను, స్టేజ్ మీద చెప్పాను హైదరాబాద్లో. ఏమని చెప్పాను? నువ్వు కావాలని చేస్తున్నావమ్మా, దేవుడి నామం అవమానపరచక అని చెప్పినాను. యాక్టింగ్ చేస్తున్నావు అని చెప్పా, అక్కడే చెప్పా. ఇంకొక వీడియో ఏందది, ప్రశాంత్ ప్రవీణ్ అనే వీడియో హైదరాబాద్ లైవ్ అట్లనే ఉంది కదా. ప్రశాంత్ ఎక్కడి నుంచి వచ్చాడు, ప్రవీణ్ ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఎట్టి పరిస్థితులలో పాస్టర్ అమ్మ తేజ గారిని నాశనం చేయాలి, పాస్టర్ అమ్మ తేజ గారిని తొక్కాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన శక్తి కలిగిన దేవుడు. ఎముకల్లో నుంచి చనిపోయిన వ్యక్తిని బ్రతికించిన దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. అరే, అంత అద్భుతమైన పరిచర్య చేస్తున్న యేసన్న గారు, గొప్ప దైవ సేవకులు యేసన్న గారు ఎలా చనిపోయారమ్మా? క్యాన్సర్ వచ్చి కాదా చనిపోయింది? యేసన్న గారు చెప్పేవాడంట, కిడ్నీ లివర్ ఫెయిల్ అయిపోయింది, షుగర్. యేసన్న గారు మంచం మీద పడుకొని ఇటు పళ్ళు కొరికేటోడంట. ఇటు పన్ను కొరికితే పక్కన వాళ్ళు వచ్చేవాళ్ళంట, అరే యేసయ్యని అడగండ్రా. ఏమని? యేసయ్యని అడగండ్రా, నాకొక్క ఛాన్స్ ఇవ్వమని యేసయ్యని అడగండ్రా. వెళ్ళాల్సిన గ్రామాలు చాలా ఉన్నాయిరా, దేవుని కొరకు తిప్పాల్సినటువంటి ఆత్మలు చాలా ఉన్నాయిరా. రే అడగండ్రా యేసయ్యనని పళ్ళు గొరికేటోడంట. అంటే దేవుని కొరకు రోషము కలిగి బ్రతికిన బిడ్డ యేసన్న గారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసన్న గారి వీడియో ప్లే చేసి స్వస్థతలు లేవు అని చెప్పేదండి. యేసన్న గారి సంఘమే అన్య భాషల మధ్యలో కట్టబడింది. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. అన్య భాషలు లేవు అని మాట్లాడే వాళ్ళకి యేసన్న గారి గురించి మాట్లాడే హక్కుందా? యేసన్న గారి గురించి మాట్లాడే రైట్ ఉందా మీకు? యేసన్న గారు ఆ విధంగా రోషము కలిగి పరిచర్య చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అనేకమైన దయ్యములను ఎల్లగొట్టిన చరిత్ర యేసన్న గారికి ఉంది. అనేకమైన స్వస్థతలు చేసిన చరిత్ర యేసన్న గారికి ఉంది. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు అని నువ్వు మాట్లాడుతుంటే యేసన్న గారి గురించి నువ్వు మాట్లాడేది అన్నా. ఈరోజు ఇన్ని మాట్లాడుతున్నారు, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదన్నా పాస్టర్ అమ్మ తేజ గారు? ఆ రోజు మిమ్మల్ని పిలిపించారు, కూర్చోబెట్టారు, ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు అని మీరు అనుకోవచ్చు. వినండి చెబుతా. పాస్టర్ అమ్మ తేజ సైలెంట్ అయిపోయాడు, పాస్టర్ అమ్మ తేజ సైలెంట్ అయిపోయాడు. ఎవ్వడికి జీతగాన్ని కాదు, సైలెంట్ అయిపోవడానికి సైలెంట్ అయిపోయాడు. విజయవాడలో మీటింగ్ జరిగింది.
విజయవాడలో కంప్లీట్ ఫాస్టింగ్లో ఉన్నాను. విజయవాడలో వేల మంది వచ్చారు. అందరికీ ప్రార్థనలు చేసి విజయవాడ నుంచి కాకినాడ బయలుదేరినాం. బుధవారం కాకినాడ వెళ్ళాం. కాకినాడ వెళ్ళి నైట్ అక్కడ ప్రేయర్ చేసినాం హాల్లో. గురువారం కాకినాడలో మీటింగ్. కాకినాడలో వేల మంది వచ్చారు. అందరికీ తైలాభిషేకం చేయాలి. ఇలా చెయ్యి మొత్తం పీకొస్తుంది. ఆ వ్యక్తిని మేము కలిసింది నైట్ 8 గంటలకి. నాకు కాల్ చేశాడు ఆయన. కాల్ చేసినప్పుడు నేనేం చెప్పినాను, డిబేట్లు అయితే నేను రానని చెప్పాను. ఆ రికార్డింగ్ కూడా పెట్టాడు ఆయన. డిబేట్లు అయితే నేను రానని చెప్పాను. ఎందుకంటే నా ఆ పిలుపు కాదు నాది. తర్వాత వాళ్ళిద్దరు కూర్చున్నారు, నన్ను కొన్ని కూర్చోబెట్టారు. వాళ్ళు ఏదేదో మాట్లాడారు. నేను ఒకటే చెప్పాను, మీ పిలుపు మీది, నా పిలుపు నాదే. మిమ్మల్ని పిలిచిన పిలుపు వేరు, నన్ను పిలిచిన పిలుపు వేరు. ప్రైజ్ ది లార్డ్. నా పిలుపుని నేను పట్టుకొని వెళ్ళిపోతా. నా దర్శనం వేరు, మీ దర్శనం వేరని చెప్పేసి వచ్చినాను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు చెప్పే వాక్యాలు ఆ రోజు మీరెందుకు చెప్పలేదు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నాతో నేరుగా మాట్లాడాడు. నువ్వు అక్కడ ఏమి మాట్లాడొద్దని. ఏ విధంగా మాట్లాడాడో చూద్దాం. 1 తిమోతి 6వ అధ్యాయం 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి. ఓ తిమోతి, ఓ పాస్టర్ అమ్మ తేజ, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములు అంటే ఏంటి? ఆర్గ్యుమెంట్స్. బాబు రవి డాడీ, విపరీతమైన వాదములు అంటే ఏంటి? చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారా? ఎవరైనా చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు చేతులు చూపెట్టండి. విపరీతమైన వాదములు అంటే ఏంటి డాడీ? డిస్కషన్స్ ఆర్ ఆర్గ్యుమెంట్. అంతేనా? విపరీతమైన వాదములు అంటే ఏంటి? డిస్కషన్స్ ఆర్ ఆర్గ్యుమెంట్. చదువు డాడీ. విపరీతమైన వాదములకు దూరముగా ఉండము. ఆ విషయములో ప్రవీణులమని. ఇటు చూడండి, డిబేట్ కి ప్రవీణులం మేము, ఎక్స్పర్ట్స్ మాకంత తోపు తురుము లేరు. కొందరు అనుకుంటా ఉంటారు విశ్వాస విషయములో తప్పిపోతున్నారు వాళ్ళు. అర్థమవుతున్నాయా? వ్యర్థమవుతున్నాయా? మాటలు అర్థమవుతున్నాయా? నెక్స్ట్ చదువు డాడీ. 21. ఆ విషయములో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయములో తప్పిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎక్కువ ఆర్గ్యుమెంట్ పెట్టడానికి వీలు లేదు. అవి వ్యర్థమైనవి. నీకు అప్పగించిన దాన్ని నువ్వు పట్టుకో అన్నాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 1 తిమోతి 2వ అధ్యాయం 14వ వచనం చదువు డాడీ. 2 తిమోతి 2వ అధ్యాయం 14వ వచనం. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని. చూడండి, ఇప్పుడు వినే వాళ్ళు ఉంటారు, వాళ్ళని చెరిపేయడానికి తప్ప మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఇప్పటికే స్వస్థతలు ఉన్నాయని నేను, లేవని వాళ్ళు, స్వస్థతలు ఉన్నాయని నేను, లేవని వాళ్ళు, ఈ మాట పెరిగి క్రైస్తవ సమాజంలో గలిబిలి జరుగుతుంది. ఎందుకు ఈ గలిబిలని? పరిశుద్ధాత్మ దేవుడే
నన్ను సైలెంట్ అవ్వమని చెప్పాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. నాకే శక్తి ఉంది, నాకే జ్ఞానం ఉంది, నాకే వాక్చాతుర్యం ఉంది, నేనే గొప్పోణ్ణి, నేనే జ్ఞానవంతుణ్ణి, నేనే ధైర్యవంతుణ్ణి, నేనే అనుకుంటే వారి కోసమే చూడండి 1 కొరింథీ 1వ అధ్యాయం 28వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయం 28వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయం 28వ వచనం. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనున్న వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆమేన్. నాకు వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, నేను గొప్ప కులములో పుట్టలేదు, గొప్ప మతములో పుట్టలేదు, గొప్ప వంశంలో పుట్టలేదు అని బాధపడడానికి వీలు లేదు. ఆమేన్. నేను గొప్ప, నా కులము గొప్ప. వెర్రి వారిని లేవనెత్తడానికి దేవుడు వచ్చాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా మెస్సయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. చప్పట్లు కొట్టాలా, నాకు దిగులేలా నా యేసయ్యా. చప్పట్లు. నీవు నాలోనే ఉన్నావయ్యా. లేచి నిలబడదాం, నాకు భయం లేచి నిలబడదాం. నా యేసయ్యా, నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చప్పట్లు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. ఆయన నీతో ఉండే దేవుడు. కొట్టాల చప్పట్లు. కష్టములో నష్టములో వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కళ్ళు మూసుకోవాలా. కష్టములో నష్టములో నా తోడుగున్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడవు.
అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవానికే స్తోత్రం, దేవా దేవానికే స్తోత్రం, దేవా దేవానికే స్తోత్రం, దేవా దేవానికే స్తోత్రం. మత్తయి సువార్త 18:6. మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనం. నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచు వాడెవడు వాడి మెడకు పెద్ద తిరుగటి రాయి. జాగ్రత్తగా వినండి. అభ్యంతరపరచువారు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. ఎవరు వీళ్ళు? అభ్యంతరపరచువారు. 7వ వచనం. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవరి వల్ల అభ్యంతరములు వచ్చునో ఆ మనుషునికి శ్రమ. నువ్వు అభ్యంతరపడు, నీ కర్మాది, నీ దురదృష్టం. ఈ సద్దుకైల స్పిరిట్, శాస్త్రుల స్పిరిట్, ఆ స్పిరిట్ నీలో అటాక్ అయితే ఎవరేం చేస్తారు? ఆ స్పిరిట్ కూడా పక్కోళ్ళకి అంటిస్తా అంటే అది కరెక్టేనా? చెప్పాలమ్మా, చెప్పు తల్లి. అభ్యంతర పరిచే వారికి ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. ఈయన ఎక్కడో యూట్యూబ్లో వింటాడు, ఆ యూట్యూబ్లో ఈయన ఇంటికి వచ్చి ఇదిగో ఇట్లంట అట్లంట అభ్యంతరాలు కలగజేస్తాడు. అభ్యంతరాలు తీసుకొచ్చేవాడికి శ్రమ. దేవుడు ఎందుకు అద్భుతాలు చేయడండి? దేవుడు ఎందుకు సూచక్రియలు జరిగించడు? మా జీవితాలలో జరిగించట్లేదా? మా జీవితాల్లో దేవుడు సూచక్రియలు జరిగించట్లేదా? మొదటి కొరింథీ 12:28. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను పిమ్మట కొందరిని బోధకులుగాను అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారుగాను ఆమేన్ తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరము గలవారుగాను కొందరిని ఉపకారములు చేయువారుగాను కొందరిని ప్రభుత్వములు చేయువారుగాను ఆమేన్ కొందరిని నానా భాషలు మాట్లాడువారుగాను నియమించెను. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అందరూ అపోస్తుల, అందరూ ప్రవక్తల, అందరూ అపోస్తుల, అందరూ ప్రవక్తల, అందరూ అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థపరచు కృపావరము కలిగిన వారా, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి. నీకేం కావాలో అడుగు, దేవుడిస్తాడు. ఆమేనాను. ఆమేన్. నీకు వాక్యం చెప్పే కృప. ఆమేన్. ఆమేన్. ఒకరికి స్వస్థత పరిచే కృప. ఆమేన్. ఒకరికి అన్య భాషల కృప. అసలు అన్య భాషలే లేవంటే ఇది ఎక్కడి కథ? అసలు స్వస్థత లేవంటే ఇది ఎక్కడి లెక్క? బైబిల్లో లేని లెక్క. అంటే ఒక్కొక్కరికి అపోస్తుల బోధ, అపోస్తుల వరం, ఒక్కొక్కరికి వాక్యం చెప్పే జ్ఞానము, ఒక్కొక్కరికి స్వస్థతల వరము, ఒక్కొక్కరికి అన్య భాషల వరము, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వాడుకున్నాడు దేవుడు. ఏలియాను ఒకలా వాడుకున్నాడు, ఎలీషాను వాడుకున్నాడు, యెహోషువను ఒకలా వాడుకున్నాడు, పేతురును ఒకలా వాడుకున్నాడు, యోహానును ఒకలా వాడుకున్నాడు. అందరూ ఒకేలా వాడుకున్నాడా? ఏయ్, నేను చెప్పినట్టు నువ్వు చెప్తావా లేదా? ఇదెక్కడి కథ నాన్న? ఇదేమన్నా న్యాయమారా చెల్లెలు? ఇదేమన్నా న్యాయమా?
నువ్వు ఎందుకు జనాలలోకి పోయి పేర్లు పెట్టి ఎందుకు పిలుస్తాను? దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఇక్కడ ఒక సహోదరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కూతురు గురించి ఏడుస్తున్నావు, అల్లుడు గురించి ఏడుస్తున్నావు. ఎవరు? నేనేం చేయగలను? రికమల రాబా షేక దియాల రాబా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, కూతురు గురించి ఏడుస్తున్నావు, అల్లుడొచ్చి బిడ్డని తీసుకెళ్ళాలని. నిజమేనా? నిజమేనా? ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఎక్కడున్నాడయ్యా? చెప్పాలా గట్టిగా? ఉన్నాడయ్యా. ఎక్కడ ఉండబట్టి నేను వచ్చాను గట్టిగా. నేనేం చేయాలి? దేవుడు ఆ వరాన్ని ఇచ్చాడు. ఆమె ఎవరో నాకు తెలియదు. ఏం చేయగలుగుతాం చెప్పండి చెల్లెళ్ళు? చదువుకున్న వాళ్ళు అలానే ఉన్నారు, చదువుకోలేని వాళ్ళు కూడా అలానే ఉన్నారు. కుమారి 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 అండి నా పేరు. ఏం పేరు? కుమారి అండి. గట్టిగా చెప్పాలి. కుమారి. కుమారి సార్. కుమారి. దీన్ని 10 సార్లు వేసి చూపెట్టారు వాళ్ళు. ఎవరో నా జీవితాన్ని నాశనం చేద్దామని అక్కడ వీడియో తీసుకొచ్చి ఇక్కడ వీడియో తీసుకొచ్చి ఇక్కడ మిక్సింగ్ చేసిన వీడియో ఉంది కదా, ఆ వీడియోని 10 సార్లు వేస్తారు. పేరు మోసిన పాస్టర్లందరూ ఆ వీడియో పెట్టుకుంటున్నారు. వాళ్ళందరూ దేవునికి సమాధానం చెప్పుకోవాలా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం పేరమ్మా? కుమారి అండి. దేవుడు మాట్లాడింది కరెక్టేనా? దేవుడు మాట్లాడండి. ఇక్కడ ఉండాలని మన లీవ్ లో చూసుకొని వచ్చాను. లైవ్ లో చూసుకొని వచ్చావు. అవునండి. బిడ్డ గురించి ఏడ్చేది నువ్వేనా? నేనేనండి. చిన్న బిడ్డ సంసారం బాగోట్లేదు. కొడుకు సమస్య కోర్టులో ఉన్నది సార్. కొడుకుని శిక్ష. నీ పేరేం పేరు? కుమారి. బిడ్డ గురించి ఏడ్చేది నువ్వేనా? నేనేనయ్యా. బిడ్డను గురించి కొడుకుని గురించి ఏడ్చేది నేనే. ఈరోజు ఇక్కడ ఏసై ఉన్నాడా? ఏసై ఉన్నాడా? ఎక్కడ ఏసై ఉన్నాడు? ఎప్పుడైనా వచ్చావా మందిరానికి? ఇప్పుడే ఫస్ట్ సార్ అయ్యా. ఫస్ట్ సార్ వచ్చావు. సార్ అయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏసై ఉన్నాడా? ఉన్నాడా? ఎంత దారుణం అండి. వాలంటీర్స్ని మధ్యలో పెట్టి ఇచ్చేసేది. ఎక్కడి నుంచి వచ్చినావు? ఏంది ఇదంతా? ఎవరో మాట్లాడిన క్యాప్షన్లు పెట్టేయడం, యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి కదా అని ప్రతి ఓరు లాభాను చేస్తున్న యావత్తును నా ప్రభువు చూశాడు. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, చాలా వేదనతో వచ్చావు ఇక్కడికి. అవునయ్యా. నన్ను పిలువు యేసయ్యా అని ప్రార్థన చేసుకుంటున్నాను. అవునయ్యా. అవునా? అవునయ్యా. అవునా? అవునయ్యా. చాలా శ్రమలతో కొంగుతున్నానయ్యా నేను. నీ కన్నీళ్లను నా ప్రభువు చూశాడు. అవునయ్యా. దా రాజా నీ సన్నిధిలోన ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా చేతులు బ్రతికేస్తానయ్యా. యేసయ్య మాత్రమే చూడాలి. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. తండ్రి, ఈ బిడ్డ జీవితంలో అద్భుతం జరిగించండి. వారి కన్నీరంతా తుడబడాలా. వారి కుటుంబము, అల్లుడు, వారి కూతురు అంతా కలిసిపోవాల. విడిపోయిన కుటుంబం కట్టబడునుగాక. ఈ బిడ్డ కన్నీరును చూసిన దేవుడా అద్భుతం జరిగించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళిపో. నీవు నా తోడు ఉన్నావయ్యా. ఆమేన్. ఇంకొక
భయంకరమైన కుట్ర నా మీద జరిగేది. ఇప్పుడు ఆమెను పేరు పెట్టి దేవుడు పిలిచాడు, ఆ బిడ్డను దేవుడు గుర్తు చేశాడు. లైవ్లో చూస్తారు, ఆమె ఏ ఊరో తెలుసుకుంటున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. నిజంరా, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి చెప్పండి ఏం జరిగింది అక్కడ ఏంటి. వీడియోలో అందరూ అసభ్యమైన కామెంట్లు పెడుతున్నారు కదా, వీడియో డిలీట్ చేయమని చెప్పు. వీడియో డిలీట్ చేయకపోతే పాస్టర్ అమ్మ తేజ మీద కేసు పెడతామని చెప్పు. పాస్టర్ అమ్మ తేజ మీద కేసు పెడతామని చెప్పు. పాపం వాళ్ళు మాటలు వింటున్నారు, మమ్మల్ని ఫోన్లు చేసి మీ మీద కేసు పెడుతున్నాం. నలిగిపోతున్నాం నాన్న, మేమైతే చాలా నలిగిపోతున్నాం, చాలా వేదనలో ఉన్నాం. పైకి ఇట్లా కనపడుతున్నాం కానీ చాలా నలిగిపోతున్నాం. పరిచర్యలో మమ్మల్ని తొక్కాలా, మమ్మల్ని నాశనం చేయాలా. తాడేపల్లిగూడెం వస్తే అంటే నన్ను చంపుతారంట. గొడ్డళ్ళు రెడీ చేసుకున్నాం. ఏంట్రా ఏమంటున్నారు? కత్తులు రెడీ చేసుకొని పెట్టుకున్నాం రారా అని చెప్పి తాడేపల్లిగూడెంలో చంపుతారంట. కామెంట్స్. నా దేవుడు అంతా చూస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒక వాక్యం, లాస్ట్ వాక్యం, యెషయా గ్రంథం 6:29 చదువు డాడీ. ఇది ఒక్కటి చెప్పి నేను ముగించేస్తా. యెషయా గ్రంథం 6:29. ఇది చాలా జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథం 6:29. యెషయా గ్రంథం 29:6 చదువు. ఉరుముతోను భూకంపంతోను మహాశబ్దముతోను సుడిగాలి తుఫానులతోను దహించు అగ్ని జ్వాలలతోను సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని శిక్షించును. హల్లెలూయా. ఈరోజు ఒకటే నేను చెప్పేది, ఇక్కడికి వస్తే అద్భుతాలు జరుగుతాయి, ఇక్కడికి వస్తే సూచక్రియలు జరుగుతాయి కాదు. నేను చెప్పేది, మీలో విశ్వాసం ఉంటేనే అద్భుతం జరుగుతుంది. ఆమేనానండి, ఆమేనానండి. మీలో విశ్వాసం లేకపోతే అద్భుతం జరగదు. మీలో విశ్వాసం లేకపోతే సూచక్రియలు జరగవు. యెషయా 59:1. 59:1 చదువుతాడు. రక్షింప నేరకుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన చెవులు ఏం కాలేదంట? మందము కాలేదు. గట్టిగా చెప్పండి. ఆయన చెవులు, చెప్పు చెల్లెమ్మ, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. ఏం అడ్డముగా ఉన్నాయి? మన దోషములు. చెప్పు డాడీ. నీ జీవితంలో అద్భుతం జరగాలంటే ఇట్లా ఏం చేయాలా? అన్ని విడిచి పక్కకు పెట్టాలా? ఆమెను పెట్టేస్తావా? చెప్పు. నువ్వు నాకేమని చెప్పినావా? నువ్వు ఎవరో నాకు తెలుసా? చెప్పు. ఇక్కడ దేవుడు ఉన్నాడంటవా? నీ దోషములు తీసి పక్కకు పెడితే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. చాలా ప్రమాదంలో ఇరుక్కోబోతున్నావు, అవన్నీ తీసి పక్కకు పెట్టు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. సరేనా? కృప కలుగునుగాక. వెళ్ళిపో, తర్వాత మాట్లాడతా నీతో. హల్లెలూయా, హల్లెలూయా. నీ దోషములు ఏం చేస్తున్నాయి? దేవునికి మనకు అడ్డుగా ఉన్నాయి. అడ్డుగా ఉన్నాయి కాబట్టి అద్భుతాలు జరగట్లేదు. గట్టిగా చప్పట్లు కొట్టాల. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఆయన ఆలకించట్లేదు. ఎప్పుడు ఆలకిస్తాడు ఆయన?
దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి ఆ దోషములు పక్కకు పెట్టేసేయాలి. ఆమేన్. ఇప్పుడు చనిపోయినటువంటి లాజరు బతకాలంటే దేవుడు ఏం చేయమన్నాడు? రాయిని తీసి పక్కకు పెట్టండి. అంటే చనిపోయిన వ్యక్తిని బ్రతికించేటోడు రాయిని తీయలేడా చెల్లెమా? తీయగలడు. మనం చేయాల్సింది మనం చేస్తే దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనం చేయాల్సినవి కూడా యేసయ్యా నువ్వు చేసేయ్ అంటే కుదురుతుందా? యేసయ్యా స్వస్థపరచు, అసలు విశ్వాసమే లేదు నీలో. అవుతుందా మమ్మీ? అవుతుందా? నో. మనం చేయాల్సింది మనం చేయాలి, దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. పిడికిలు పిగించండి. మనం చేయాల్సింది మనం చేస్తే మనం చేయాలి, దేవుడు చేయాల్సింది దేవుడు చేయాల్సినవి దేవుడు చేస్తాడు. మనం చేయాల్సినవి మనం చేస్తే దేవుడు చేయాల్సినవి దేవుడు చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. 4వ వచనం. ఈ రోజు ఒకటే చెప్తున్నా నేను, మన చూపులో విశ్వాసం ఉండాలి, మన నడకలో విశ్వాసం ఉండాలి, ఆమేన్. మన పరిచర్యలో విశ్వాసం ఉండాలి, మన మాటలో విశ్వాసం ఉండాలా, మన భక్తిలో విశ్వాసం ఉండాలా, మన పరిచర్యలో విశ్వాసం ఉండాలా, మన జీవితంలో విశ్వాసం ఉండాలా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఉందా? ఎంతమందికి ఉంది విశ్వాసం? ఆమేన్. విశ్వాసం ఉందా? విశ్వాసం ఉందా? 4వ వచనం. చదువు డాడీ. నీతిని బట్టి ఎవ్వడును సాక్ష్యము పలకడు, సత్యమును బట్టి ఎవ్వడు వాద్యమాడడు. అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. వ్యర్థమైన మాటిని, మోసపు మాటలు. ఇక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఆమె ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే అర్థం చేసుకోండి. ఇక చేతులు పైకి లేపండి. యేసు ప్రభు పరిచర్య చేస్తున్నప్పుడే ఈ సద్దుకైలు పరిసయ్యులు అడ్డగించారు. ఆకాశము నుండి ఒక సూచక్రియ చేస్తేనే గాని మేము నమ్మము అన్నారు. వాళ్ళను వ్యభిచారులతో దేవుడు పోల్చాడు. ఈరోజు విశ్వాసం నీలో ఉందా? హల్లెలూయా. ఆ విశ్వాసం నీలో ఉందా? విశ్వాసం లేని జీవితం వ్యర్థమైన జీవితం. విశ్వాసం లేని జీవితం వ్యర్థమైన జీవితం. విశ్వాసంతో వచ్చావా? విశ్వాసం లేకుండా వచ్చావా? విశ్వాసం కలిగి జీవిస్తే, అయ్యా నా జీవితాన్ని మార్చు, అయ్యా నాకు స్వస్థత నీ ప్రభువా, నా జీవితంలో అద్భుతం జరిగించు, నా పిల్లల జీవితంలో అద్భుతం జరిగించు, అయ్యా నా కుటుంబంలో అద్భుతం జరిగించు అని ప్రార్థన చేయి.